ఇరాన్ ప్రస్తుతం అడుగు వెనక్కేసిందా? వాస్తవంగా అయితే కనుక లేటెస్ట్గా ఇరాన్ విల్ స్ట్రైక్ ఇజ్రాయెల్ టునైట్ అంటూ నిన్ననగా ఫోకస్ అయింది. నేను అందుకని అది నిన్న వీడియో చేయలేదు, ఎందుకంటే రాత్రికి అన్నది ఇప్పటికీ 4-5 సార్లు అయింది కానీ అవ్వలేదు. యాక్చువల్గా ఇరాన్ ఎందుకు ఆగుతోందంటే ఇజ్రాయెల్ చేసినటువంటి వార్నింగ్. ఇజ్రాయెల్ ఏం చెప్పింది, మా దేశం మీద అడుగు పడిందంటే దాడి జరిగింది ఇరాన్ అంటే కనుక ఇరాన్కి సంబంధించినటువంటి కీ పాయింట్స్ నుండి ధ్వంసం చేస్తానది. దాని దగ్గర అణుశక్తి కలిగిన ఆయుధాలు ఉన్నాయి, అత్యంత పవర్ఫుల్ అటాకింగ్ అలవాటు ఉన్నటువంటి దేశం అది. ఇరాన్కి గతంలో ఎప్పుడో ఇరాక్ వార్ అప్పుడు మాత్రమే దానికి అనుభవం ఉంది. ఆ తర్వాత ఇరాన్కి పెద్ద యుద్ధ అలవాటు లేదు. ఇప్పుడున్న సైనికులు ఎవరు యుద్ధం గురించిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఇంకా తీవ్రవాదులకు సహకరించే బ్యాచే తప్పించి అటాకులు ఫేస్ చేసినటువంటి బ్యాచ్ కాదు. అదే ఇజ్రాయెల్ రోజు అటాకులు ఫేస్ చేసి అలవాటైపోయి వ్యూహంలో పండిపోయినటువంటి, ఒక్కసారిగా ఇరాన్లోని మొత్తాన్ని బూడిచ్చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి దేశం. కాబట్టి ఇప్పుడు అణుబాంబులు తయారు చేసుకుని ఒకవేళ ఇజ్రాయెల్ కనుక తమ దేశంలో కీలకమైన భాగాల్ని కొడితే కనుక అప్పుడు ఇజ్రాయెల్ మీదకి అణుబాంబు వేయగలగడం. ఇప్పటికే తమ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంని పెట్టుకుని రష్యా నుండి తీసుకొచ్చినటువంటి సైంటిస్టులతో అణుబాంబులు తయారు చేస్తుంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. అందుకే స్లో అయ్యింది అని చెప్పేటువంటి ప్రచారం నడుస్తోంది.